ఒకటి అది అడుగుతా మరి ఫీల్ కావద్దు. లేదు నేను ఎందుకు ఫీల్ అయితే ఏమవ్వ. నిజం చెప్పాలా? ఆ, మెయిన్ ఇదే ఇంటర్వ్యూలో మెయిన్ క్వశ్చన్ ఇదే. చెప్పండి. అంటే మీ మదర్ ఇట్లా మీ వల్లనే చనిపోయిందంట కదా? అంటే మీ ఇద్దరే ఉంటున్నా ఇప్పుడు? ఇద్దరమే ఉంటున్నాము, నేను సిస్టర్. అచ్చా, కష్టంగా అయితే లేదా? ఇవి పట్టించుకోరు జనాలు, సొసైటీ పట్టించుకోదు. చదువుకోవాలి, వర్క్ దొరుకుతుందో లేదో తెలీదు, మా చెల్లెని ఎట్లా చదివించాలి, ఇంటి రెంట్ ఎట్లా కట్టాలి, ఇవన్నీ ఆలోచిస్తుంటే ఏమైనా రాసి పెట్టి ఉంది ఇట్లా అయ్యిందా లేకపోతే కావాలని అయిందా ఏం అర్థం అవుతుంది. ఎవరికైనా బాధ ఉంటుంది, అమ్మ అయిపోయింది, డాడీ అట్లా వెళ్ళిపోయింది, ఎంత కష్టం ఎవరుకుంటుంది. అమ్మకి అట్లా అయిందని చెప్పి డాడీని అమ్మ కంటే ఏమంటారు కన్న కూతురు ఎట్లా చూసుకుంటారు అట్లా చూసుకున్నాం. అది నేను ఐఫోన్ తీసుకుందాం అనుకున్న కోరిక, ఐఫోన్ తీసుకుందాం. చాలా మంది వీడియో చూస్తుంది కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుండ్రు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అట్లనే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎట్లా మన ఇంట్లో మెంట్లో ఎట్లా నడుస్తుంది మన? ఏంది ఏం నడుస్తలే, మా చెల్లె స్కూల్ ఫీజు కట్టేది ఉంది, ఇంటి రెంట్ కట్టేది ఉంది 3 months ది, మా చెల్లె 3 months స్కూల్ ఫీజు కట్టేది ఉంది. నిజమా? ఇన్ని కష్టాలు ఎట్లా మనం? అందుకే ఇంత ఫేమ్ ఉన్నావు, అవన్నీ ఆలోచించకు. గట్టి ప్రమోషన్లు చేయి, గట్టిగా చేయొచ్చు కదా ఇంట్లో మన పరిస్థితి. అంటే ప్రమోషన్స్ చేయొచ్చు కానీ నాకు కూడా వాళ్ళు ఇచ్చేటోళ్ళు కానీ ఎవరో, అంటే ఇప్పుడు ఒక పర్సన్ అనేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళే అన్ని ప్రమోషన్స్ చేయడం అట్లా అంటూ నాకు ఎవరు లేరు. జస్ట్ ఏంటంటే జస్ట్ బయట ఫేమ్ లో ఒకటే ఉన్నా గానీ నాకంటూ ఎవరు ఫ్యామిలీ గానీ రిలేషన్ గానీ అంత పట్టించుకోరు, అంతగా ఉండరు మా తోటి. ఏంటంటే మా మమ్మీ ఉన్నప్పుడు అందరు ఉన్నారు, మమ్మీ ఎప్పుడైతే లెఫ్ట్ అయిందో అందరు లైట్ తీసుకున్నారు అంతే. ఇప్పుడు డాడీ కూడా ఏంటంటే మమ్మీ లేదు కాబట్టి ఇన్ని రోజులు ఉన్నాడు, అతను బోర్ కొట్టినట్టుంది, అతను కూడా వెళ్ళిపోయిండు వదిలేసి. అంటే మీ ఫ్యామిలీలో మీ అమ్మది ఇట్లా అయింది కదా, ఇలా బయట తెలిసింది ఒకటి, అది అడుగుతా మరి ఫీల్ కావద్దు. లేదు నేను ఎందుకు ఫీల్ అయితే ఏమవ్వ. నిజం చెప్పాలా? మెయిన్ ఇదే ఇంటర్వ్యూలో మెయిన్ క్వశ్చన్ ఇదే. చెప్పండి. అంటే మీ మదర్ ఇట్లా మీ వల్లనే చనిపోయిందంట కదా? అందరి టాక్ అదే, అందరి టాక్ అంటే అందరి టాక్ అదే ఉంది బయట. చాలా మంది నన్ను నేను అడుగు అని మెయిన్ రీజన్ అదే నేను అడగడానికి. ఏంటంటే మమ్మీకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, చూపించాము 2 years, చూపించిన తర్వాత కూడా 2 years బానే ఉంది. సడన్ లా మళ్ళీ ఏదంటే మమ్మీ హోటల్స్ లో వర్క్ చేస్తుంది షెఫ్ లెక్క. ఆ ఆయాసానికి దానికి అది తట్టుకోలేక మమ్మీకి ఏంటంటే ఆల్రెడీ కొంచెం బర్న్ అయి ఉంది. ఆ ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ లంగ్స్ కి హార్ట్ కి తగిలి బ్రీతింగ్ రాక ఆగిపోయి అట్లా చనిపోయారు అంతే. ఇప్పుడు ఎవరైనా కానీ నార్మల్ గా హస్బెండ్ చనిపోతే వాళ్ళ వైఫ్ పైన వేస్తారు కదా, అదే ఉంది సొసైటీలో. ఎవ్వరు నన్నే అనుకుంటారు, పట్టించుకోలేము, బాధపడి ఉండలేము. మనకు తెలుస్తుంది కదా ఎవరు ఎట్లా ఏ ప్రాబ్లం వల్ల చనిపోయిందో అనేది మనకు తెలుసు. అంటే మీరు ఉండేది బోరబండనే కదా? బోరబండ. బోరబండలో చెప్పాను అట్లా అని మస్తు మంది ఒక్కళ్ళతో మస్తు మంది కాల్ చేసి చెప్పాను ఇప్పుడు అడుగు మెయిన్ ఇదని. అసలు నేను బోరబండకు వచ్చిందే మా మమ్మీ చనిపోయిన తర్వాతకి. అక్కడ ఏంటంటే ఉంటే మమ్మీ మెమరీస్ అన్ని గుర్తుకొస్తాయి అని ఒక కారణం తోటి ఇంకా మేము బోరబండకంటూ షిఫ్ట్ అయినాం అంతే. అంతేనా? అంటే ఇప్పుడు మీ వల్లైతే కాదు, ఎవరైనా కూతుర్ల టార్చర్ వల్ల మమ్మీ చనిపోతుందా ఎక్కడైనా? అంటే చనిపోదు కానీ మీ టాక్ అట్లుంది బయట, దానికి మీరు కరెక్ట్ ఎంతమంది అనుకుంటున్నారు కదా, అట్లా అనుకున్న వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను మీరు. నిజం అన్నిట్లకు టైం ఉంటది జరా, టైం అంటూ మనకంటూ ఒక టైం ఒకటి రానియ్యు. ఇప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళనే గానీ మీ వాళ్ళనే మీ టార్చర్ వల్లనే గానీ ప్రతి ఒక్కళ్ళు అట్లనే అంటారు, మా ఫ్యామిలీ వాళ్ళనే అంటున్నారు. మా డాడీ కూడా వెళ్ళిపోయిండు, మా డాడీ కూడా మా వాళ్ళనే వెళ్ళిపోయారు అని చెప్పేసి మా పైన నింద వేసిర్రు. అట్లా అంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఊర్లో అందరు మా ఊరికి వెళ్తే మా డాడీ కోసం అని చెప్పేసి ఊరికి వెళ్తే వాళ్ళందరూ మమ్మల్ని తీసేసి మమ్మల్ని హైదరాబాద్ పంపించేసేసిర్రు. ఇప్పుడు మేమిద్దరం ఏం చేసుకోవాలి ఏంది నాకేం అర్థం అవుతలే. నేను ఇప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి అని నా టెన్షన్. మమ్మీ లేదు, డాడీ వెళ్ళిపోయిండు. అదే చెప్తున్నా, మమ్మీ చనిపోయిన 3-4 months ఉన్నాడు,
వెళ్ళిపోయింది తను కూడా. అంటే మీరు ఎక్కడ ఉంటారు మళ్ళీ ఇప్పుడు? ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఉంటున్నాము. ఇంకా ఓనర్ అతనికి ఏదో చెప్పినాము, అతను అర్థం చేసుకున్నాడు. అతను అన్నాగా ఎన్ని నెలలా అర్థం చేసుకుంటాడు. అంటే మీ ఇద్దరే ఉంటున్నా ఇప్పుడు? ఇద్దరమే ఉంటున్నాము, నేను సిస్టర్. కష్టంగా అయితే లేదా? ఇవి పట్టించుకోరు జనాలు, సొసైటీ పట్టించుకోదు. ఈ చచ్చిపోయినవి ఏవైతే పట్టించుకోవద్దు అనుకుంటారో అవి పట్టించుకుంటారు. ఇప్పుడు మేము ఇద్దరమే ఉన్నాము, అరే వాళ్ళు ఇద్దరే ఉన్నారు కదా, ఇట్లా తింటారు, ఇంట్లో ఇట్లుంటారు పాపం అని పట్టించుకోరు. వాళ్ళ అమ్మాయి పోయిరు కదా, మంచి తిరుగుతారు రోడ్ల పైన, ఆరామ్స్ ఉంటారు అనేసి వాళ్ళు థింక్ చేస్తారు. అంటే ఇప్పుడు మేనేజ్ చేయగలుగుతున్నాం లేదా మనం ఇంటికి? ఏం చేయాలో నాకే అర్థమైతలే. నేనేమో యాటిట్యూడ్ పైన వర్క్ రిజైన్ చేసి వచ్చిన. శాలరీ కూడా తీసుకోలేదు, అవసరంలే అని చెప్పేసి ఫేస్ టు ఫేస్ చెప్పేసి వచ్చేసిన. నాకు అంత యాటిట్యూడ్ ఉంది ఎందుకో వాళ్ళు అర్థం కాదు, మస్తు పొగరు ఉంది. ఎందుకట్లా? ఏమో మాట మా బ్లడ్ లోనే ఉన్నట్టుంది. అంతేనా? అంటే బయట టాక్ ఉంది నీ మీద. ఎందుకుండదు? చాలా ఉంది. ఇట్లా అయినాక కూడా మాకు ఇంత తెలివి లేదు, రీల్స్ చేస్తుంది ఇట్లా. ఇది మాత్రం చాలా మెయిన్ పాయింట్ పట్టుకున్నారు. ఇదైతే 100% పట్టుకున్నారు. రీల్స్ చేస్తుంది అని. మా వాళ్ళు కూడా రీల్స్ చేస్తుంది అనేసి పట్టుబట్టిర్రు. ఎందుకు చేస్తున్నావు రీల్స్, తీసేసే అవసరమా నీకు, మీ మమ్మీ చచ్చిపోయింది ఇంత కూడా బాధ లేదా అనేసి. ఏం ఫికర్ లేదు, ఆరామ్సే నువ్వు రీల్స్ చేసుకుంటా, డ్రెస్సులు మార్చుకుంటా కూర్చున్నావు, సోకులు చేస్తున్నావు, రెడీలు అవుతున్నావు అనేసి అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, ఇంకా రీల్స్ చేయి, ఇంకా పైకి ఇంకా డబ్బులు సంపాదించాలని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ స్టేజ్ కి వచ్చిర్రు. ఎప్పుడైతే విశ్వక్సేన్తో ఫోటో దిగినానో అప్పటి నుంచి మాట్లాడడం స్టార్ట్ చేసిర్రు. అంటే ఇప్పుడు మీరు ఇక్కడనే ఉంటారా, మళ్ళీ మీ పెద్ద వాళ్ళ ఇంటికన్నా పిన్ని వాళ్ళ ఇంటికన్నా వెళ్తారా? లేదు, విలేజ్ నుంచి ఇప్పుడు మా ఇంటికి వచ్చేసినాము. వాళ్ళు వద్దా అన్న చెప్పిర్రు అని చెప్పేసి. ఎట్లుండగలుగుతారు మళ్ళీ మీ ఇద్దరే గర్ల్స్? ఇంకా వరకు వెతుక్కోవాలి. ఐఫోన్ తీసుకున్నామని మనీ మొత్తం సేవ్ చేసిన మనీ మా డాడీ ఒక్క మాట ఫోన్ అడిగినందుకు ఫోన్ కొనిసి ఇచ్చిన. అది పలగొట్టేసి వెళ్ళిపోయిండు. పోనీ అట్లీస్ట్ నువ్వు రాకపోతే రాలేవు, మాకు వచ్చే ఆస్తి గాని ఏమైనా ఉంటే అదైనా రాసిస్తే మేము దానిపైన బతుకుతాము అని ఒక క్వశ్చన్ అడగడానికి ఊరికి వెళ్తే మొత్తం ఎగబడ్డారు ఇట్లా మా పై.